హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిఫరెన్స్ బిట్వీన్ యూజ్ మెమో అండ్ యూజ్ కాల్ బ్యాక్ హుక్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని చూద్దాము. ఫస్ట్ మీ యూజ్ మెమో అంటే ఏంటి అని చెప్పి చూద్దాం అనమాట. యూజ్ మెమో ఈజ్ యూజర్ టు మెమోయిజ్ ఏ క్యాల్కులేటెడ్ వాల్యూ సో దట్ ఇట్ డస్ నాట్ రీకంప్యూట్ ఆన్ ఎవ్రీ రెండర్. అసలు యూజ్ మెమో అంటే ఏం చూసినట్టయితే మనకి యూజ్ మెమో అంటే ఇక్కడ రియాక్ట్ కంపోనెంట్లో ఎక్స్పెన్సివ్ క్యాల్కులేషన్స్ ఉన్నప్పుడు అవి ప్రతి రెండర్కి మళ్ళీ రన్ కాకుండా మెమోరైజ్ చేయడానికి ఉపయోగించే హుక్ అనమాట. ఒక కంపోనెంట్లో పెద్ద లూప్ లేదా కాంప్లెక్స్ లాజిక్ ఉందనుకోండి, ప్రతి రెండర్కి అది క్యాల్కులేట్ కావాల్సిన అవసరం లేదు కదా, అప్పుడు మనము యూజ్ మెమోనే వాడతాం అనమాట. ఉదాహరణకి మనం ఇక్కడ కాన్స్ట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ మెమో అని చెప్పి హుక్ తీసుకొని దాని లోపల మనము హెవీ క్యాల్కులేషన్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ కాల్ చేసాము. ఇక్కడ ఏబీ అనేవి పారామీటర్స్ మనకి. ఇక్కడ ఈ యొక్క డిపెండెన్సీ అనమాట. ఇది ఏబీ అనేవి డిపెండెన్సీ అంటే ఈ ఏబీ అనే పారామీటర్స్ అంటే ఈ యొక్క వేరియబుల్స్ చెందినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ యూజ్ మెమో అనేది ఈ యొక్క హెవీ క్యాల్కులేషన్ అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ప్రతిసారి కాల్ అవ్వకుండా మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది మనకి మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ యూజ్ కాల్ బ్యాక్. యూజ్ కాల్ బ్యాక్ ఈజ్ యూజ్డ్ టు మెమోరైజ్ ఏ ఫంక్షన్ సో దట్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ రీక్రియేటెడ్ ఆన్ ఎవ్రీ రెండర్. ఇక్కడ చూసినట్టయితే యూజ్ మెమో లాగే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. కానీ యూజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ని మెమో చేయడానికి ఉపయోగిస్తారనమాట. యూజ్ కాల్ బ్యాక్ అనేది ఇది ఫంక్షన్, అదేమో ఒక పెద్ద హెవీ క్యాల్కులేషన్స్ అనమాట. ఇది ఫంక్షన్స్ని చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం హ్యాండ్ క్లిక్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసాము. అంటే ఇది మీ కంపోనెంట్ ఒక ఫంక్షన్ని ప్రాప్గా లేదా ప్రాప్స్గా చైల్డ్ కంపోనెంట్కి పంపితే ప్రతి రెండర్కి కొత్త ఫంక్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని ప్రివెంట్ చేసేందుకు యూజ్ కాల్ బ్యాక్ వాడతాం. అంటే యూజ్ కాల్ బ్యాక్ మెమోరైజ్ చేసే వాల్యూ కాదనమాట, ఫంక్షన్ మాత్రమే చేస్తుంది. ఇది మనకి యూజ్ కాల్ బ్యాక్. ఈ రెండింటి మధ్య ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే యూజ్ మెమో ఏంటంటే వాల్యూస్ లేదా క్యాల్కులేషన్స్ని మెమోరైజ్ చేస్తుంది అనమాట. యూజ్ కాల్ బ్యాక్ ఏం చేస్తుంది, ఫంక్షన్స్ని మెమోరైజ్ చేస్తుంది అనమాట. ఇది యూజ్ మెమో కంప్యూటెడ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది అనమాట. యూజ్ కాల్ బ్యాక్ ఏమో మెమోరైజ్డ్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. యూసేజ్ అంటే చూసినట్టయితే మనకి యూజ్ మెమో ఏమో హెవీ క్యాల్కులేషన్స్కి ఫిల్టర్స్కి షార్టింగ్ చేయడానికి బాగా మనము యూజ్ చేస్తాము. యూజ్ కాల్ బ్యాక్ ఏమో చైల్డ్ ప్రాప్స్ ఆప్టిమైజ్ చేసేయడానికి అన్నెసెసరీ రిరెండర్స్ని అవాయిడ్ చేయడానికి మనము యూజ్ కాల్ బ్యాక్ని యూజ్ చేస్తాం అనమాట.